సభాధ్యక్షులైన పెద్దలకు ఇతర విద్వాంసులందరికీ కూడా నమస్కారాలు. చిరంజీవి తుకాభరణ నాగేంద్ర అందరికీ చిరపరిచితుడు, ఆత్మీయుడు. తండ్రి గారి స్మృత్యర్థ వారి షష్ఠిపూర్తి సందర్భంగా ఉంటే ఎంతో వైభవంగా వారి షష్ఠిపూర్తి చేసేవాడు కదా. స్థానంలో ఎప్పటికీ నిలిచిపోయేట్టుగా వేరపడుతున్న సేవ చేస్తుంటే వారి అనుగ్రహంతో ఒకరో కార్మికులు ముందు నాకు ఆలయాలు కూడా సర్వత క్షేమం చేయబోతుంది, ఒకరి కలుగుతుంది అని చిన్నవాడైనా చాలా పెద్ద ఆలోచన చేసి ఇక్కడ మాట్లాడడానికి ఆంది పలికాడు. ఉన్నప్పుడు దేవతో ఆకీకరణ ప్రత్యర్థే భూరిభోజన అంటుంది శాస్త్రం. ఉన్నంత వరకు ఆప్యాయంగా వాళ్ళతో మాట్లాడాలి. యథార్థంగా తల్లిదండ్రులు మన దగ్గర నుంచి కోరుకోరు. వాళ్ళు సమయానికి తిన్నావా, మందులు వేసుకున్నావా, అలా బాగుందా అనేటువంటి ఇలాంటి లౌకికమైన మాటని వాళ్ళు మనకి చెప్తూ కోరుకుంటూ ఉంటారు. అది వాళ్ళు ఇస్తే కాదు, నా కొడుకు మహారాజులను చూసుకుంటున్నాను ఉంటాడు తండ్రి. కనుక అంటే నేను ఒకటి అనాథేదో చెప్పి ఆంధ్రపోతుందా ఏ దగ్గరైనా తండ్రి అయినా కుటుంబ గురించి కోరుకునేటువంటి అందరితోనే ఆమె ఇంకొంతమంది విశేషంగా సేవ చేస్తూ ఉంటారు. అలాంటి సేవ చేసుకోవాలి, వాటిని పూజించుకోవాలి, ధరించుకోవాలి, అనేటువంటి భావన చాలా ఉన్నది. ఇది శాంతి వారు సన్నిధానంలో దగ్గరగా ఉన్నారు. అయినా నాన్నగారు ఏం కాబట్టి చేయలేదు, ఉంటే చేసేవాడిని అనే ప్రగల్భ మాటలు అవి కాకుండా లేకపోయినా ఆవశ్యకమైనటువంటి ధనాన్ని ఎక్కడేసేటువంటి సమయంలో ఆలోచించుకొని ఇవాటి మనకి సహకరించాడు. పైగా ఇక కుటుంబాభివృద్ధిగా ఇలాగే కొనసాగించాలని అన్న భావనలో కూడా మాట్లాడాలి. ఇద్దరు ఆలోచించుకోవాలి. ఇక వెళ్ళిపోయినటువంటి వారిని ఉద్దేశించి ఇటువంటి చేయడం అంటే రంగనాథంలో చెప్తారు, సరళ ఎందుకేందు ఎప్పుడు కూడా మన ఇంట్లో మంగళకార్యం చేయాలని కోరుకుంటారు. అన్యథా అని విశేషంగా అంటే ఏ ఇంట్లో అయితే జరగట్లేదో అటువంటి ఇది వారు చూడగా ఆ ఇంటికి రాక ఆ ఇంట్లో ఉండేటువంటి వారిని శిక్షించి పెట్టారు అని చెప్పారు. వాళ్ళ దగ్గరికి ఎందుకంటే మంగళ రెండు రకాలుగా ఉంటుంది. బ్రహ్మస్వరం లఘుమానం చెప్పి లఘుమంత్రం అనేటువంటి దాంట్లో చాలా చేసే నమస్కారాలు, ఇత్యాది ఉద్యానవనాలు, వ్రతాలు, లోపులు, మహానామాలు అథవా యువజనానికి లక్ష్మీమూర్తి ఇత్యాది ఉత్సవాలు, అలాగే పెద్దలు ఇదంతా కూడా జరుగుతుంది. పురాతన అంటే ప్రవేశించాలి. కొంతమంది ప్రవేశాన్ని ప్రభుత్వాన్ని చెప్పారు. వేరే విషయం ఎలా ఉన్నా భగవంతుడు హనుమంతుడు రెండు రకాలుగా ఉంటే ఈ రెండు మంత్రాలలో కూడా పితృదేవతని ఆహ్వానించి నాంది దేవతగా వారిని ఊహించి ఆ పితృదేవతను ఆహ్వానించాలి గమనిస్తారు. కాబట్టి వాళ్ళ అభిప్రాయం ఏమిటి అంటే ఆ విధానాన్ని కూడా ఏదైనా అభివృద్ధి జరుగుతుంటే తప్పనిస్తాడు కదా. ఈ కాలంలో స్వరూపుని వారి ఇంటికి పెట్టాలి. ఇంట్లో జరిగే కార్యక్రమాన్ని చూసి ఆనందించవచ్చు కదా. వారి ద్వారా నేను ఉచితపడచ్చు కదా కోరుకుంటూ ఉంటారా. అటువంటి మంగళాన్ని చేయకపోతే వాటి కోపం నిషేధిస్తారు. రెండవది ఏంటి అంటే మంగళం జరగట్లేటువంటి అర్థం ఆ మంగళం జరిగినటువంటి ఇంట్లో ఏమైనటువంటి దాన ధర్మాలు కానీ, జపతాలు కానీ, ఆధ్యాత్మిక చింతన కానీ, సంస్కారం కానీ, రామణోత్తర బుద్ధి కానీ ఇటువంటి
ఎప్పుడైనా ఉత్తరాలు చేసేటువంటి ధర్మరాజ్యాలు చూసినటువంటి లోకము వెంటనే ఆ పొద్దుని ప్రశ్నించినటువంటి కూడా ఆ పొద్దుకి సంబంధించినటువంటి వంశంలో ఉన్న పెద్దల దగ్గర స్మరిస్తూ ఉంటుంది. ఈ రకంగా వాళ్ళు ఉండే వీరుతో ఉన్నారు. తద్వారా వాళ్ళకి చేసేటువంటి ఆనందంలో ఉంటుందా అటువంటి ఆనందాన్ని చేసేటువంటి వాడు పుత్రుడు అవుతున్నాడు. అటువంటి ఉత్తరాన్ని సగయాది నాడు పొంది ధర్మరాజ్యాన్ని ఆదరిస్తూ శక్తిగా ద్రవ్య శుద్ధి అనేటువంటి ప్రారంభం జరిగింది. న్యాయార్థ ధనస్సుగా అవగ్రహాన్ని పాపలు కానీ లేదా దృష్టిదోషాలు కానీ ఇంకోటి కానీ ఎవరు కావు అని చెప్పి పరిశీలిస్తే ఆర్జవం ఉంటూ శాంతంగా ఉంటూ ధనాన్ని ఎలా స్వీకరించాలంటే ప్రతిగ్రహీతులని రూపం అని ధర్మశాస్త్రంలో చెప్పినట్టుగా వచ్చిన ద్రవ్యంలో కొంత ద్రవ్యాన్ని దానధర్మాలు చేస్తూ శుద్ధి చేసుకుంటే కానీ అటువంటి వ్యక్తి చాలా గొప్పవుతాడు అని చెప్పి ధర్మశాస్త్రం. అటువంటి ఆ విధంగా ధనాన్ని శుద్ధి చేసుకుంటూ చక్కగా దానకుడై శాంతుడై శుద్ధి ఎవరైతే జీవనం కొనసాగిస్తారో ఈ కుటుంబం అంతా ఆకర్షించారు. అటువంటి వ్యక్తిని అవగాహన చేస్తాయి అంటే ఎలాగా ఏదైనా ద్రవ్య శుద్ధిని ఆధారపడింది. ఆ ద్రవ్య శుద్ధిని పొందాలి అంటే వచ్చిన ద్రవ్యంలో కొంత భాగాన్ని మరొకటి మంచి పెట్టాలి అని దానికే శుద్ధులుగా విశిష్టమైన వ్యాఖ్యానించబడినప్పటికీ ఇక్కడ అటువంటి దానాన్ని చేయడం వల్ల ఇబ్బందులు లేక అనుగ్రహాన్ని ఒక్కసారిగా పొందబడినటువంటి అతనికి సంపాదిస్తూ ఈ పుణ్య అక్షరంతా కూడా అతనికి చక్కగా ప్రజలు అధ్యక్షులు చెప్పినట్టుగా అతనికి నివృత్తి జరిగి శీఘ్రంగా ఒకే సంవత్సరం ఈ స్థానంలో చదువు వాడే కూర్చున్నట్టుగా విశాఖపట్నం జరిగి అదే ప్రధానమైనటువంటి ప్రయోజనం ఆయన విద్యార్థి విషయంలో సత్యం కావాలి రక్షిస్తూ ఉండాలి. వారికి ఇబ్బందులు ద్వారా ఇటువంటి ధర్మకార్యాన్ని చేస్తూ అనుష్యంలో ఉండేటువంటి పితృదేవతకి విషయంలో ఉండేటువంటి దేవతా పూజలతో శక్తి అందించి ద్వారా ఉన్నది ఆ కీర్తి ఇంకా ఖ్యాతి విడుదల చేస్తూ ఉత్తమమైనటువంటి మార్గంలో